హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. వెల్కమ్ టు ఏపీ పాలిసెట్ మ్యాథమెటిక్ ప్రాక్టీస్ టెస్ట్లో భాగంగా ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ అనేటటువంటి టాపిక్లో చాప్టర్లో కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ఎంసీక్యూస్ చూద్దాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ n ఈజ్ ఏ న్యాచురల్ నంబర్, దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఎండ్స్ ఇన్ 0? అంటే కింద ఇచ్చిన 4 ఎక్స్ప్రెషన్స్లో ఏ ఎక్స్ప్రెషన్ 0తో ఎండ్ అవుతుంది? ఇప్పుడు ఏదైనా ఒక నంబర్ 0తో ఎండ్ అవ్వాలంటే దానికి 10 అనేది ఒక ఫ్యాక్టర్ అవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు మనం 10 ఏ విధంగా రాయొచ్చు? 2 × 5. అంటే ఏదైనా ఒక నెంబరు 0తో ఎండ్ అవ్వాలంటే దానికి ఖచ్చితంగా 2 and 5 ఫ్యాక్టర్స్ అవ్వాలి. ఇక్కడ ఏ ఆప్షన్లో మనకి 2 ఫ్యాక్టర్ అవుతుంది కానీ 5 లేదు, ఫ్యాక్టర్ కాదనమాట, కాబట్టి ఇది 0తో ఎండ్ అవ్వదు. బి ఆప్షన్లో మనకి 5 ఫ్యాక్టర్ అవుతుంది కానీ 2 ఫ్యాక్టర్ కాదు, కాబట్టి ఇది కూడా 0తో ఎండ్ అవ్వదు. సి ఆప్షన్లో మనకి 2 కానీ 5 కానీ ఫ్యాక్టర్స్ కాదు, కాబట్టి ఇది ఖచ్చితంగా 0తో ఎండ్ అవ్వదు అనమాట. ఇంకా మిగిలిన డి ఆప్షన్లో మనకి 2 × 5 హోల్ పవర్ n ఉంది. అంటే 2 and 5 రెండు కూడా ఫ్యాక్టర్స్ అవుతున్నాయి, కాబట్టి ఇది 0తో ఎండ్ అవుతుంది అనమాట. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 22 క్వశ్చన్ చూద్దాం. ద నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 72 ఈజ్ అన్నాడు. అంటే 72కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి? ఇక్కడ 72ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. చూడండి, 72ని అంటే 2 టేబుల్ పోతుంది, లాస్ట్ డిజిట్ 2 కాబట్టి 36. 2 36 are 72. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్ పోతుంది, 2 18 are 36. మళ్ళీ 2 టేబుల్ 2 9 are 36. ఇప్పుడు 3 టేబుల్ 3 3 are 9, మళ్ళీ 3 1 are 3. అంటే ఫైనల్గా మనకి 72ని ఏ విధంగా రాయొచ్చు చూద్దాం. 72 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2s మనకి 1 2 3 వచ్చాయి, అంటే 2 క్యూబ్ కింద రాయొచ్చు. ఇంటూ 3s ఇక్కడ మనకి 1 2 వచ్చినాయి, అంటే 3 స్క్వేర్ కింద రాయొచ్చు. అంటే 72ని మనం 2 క్యూబ్ × 3 స్క్వేర్ కింద రాస్తాం. ఇక్కడ మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 and 3. అంటే 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే అవి 2 and 3. అంటే ఓన్లీ 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకవేళ సపోజ్ మనకి టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగితే, అంటే 72కి టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయని అడిగితే అప్పుడు ఏం చేస్తామంటే 2కి ఎక్స్పోనెంట్ ఎంత? 3. దానికి 1 యాడ్ చేయాలన్నమాట ఎక్స్పోనెంట్కి, +1 3 + 1 ఇంటూ 3కి ఎక్స్పోనెంట్ ఎంత? 2. ఈ 2కి 1 యాడ్ చేస్తే 2 + 1. ఇప్పుడు మనకి 3 + 1 అంటే 4 × 3 వస్తుంది. 4 3s are 12. అంటే మనకి 72కి మొత్తం ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయంటే 12 ఉంటాయి. అందులో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్నంటే 2 అన్నమాట. 2 and 3 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అప్ టు 72 అన్నాడు, అంటే 2 ఉంటాయి, కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 23 క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 240? సేమ్ ఇంతకుముందు లాంటి క్వశ్చన్ ఇది కూడా. 240కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వస్తాయి? ఇప్పుడు 72కి చేసినట్టుగానే మనం 240కి చేద్దాం.
240. లాస్ట్ డిజిట్ 0 ఉంది కాబట్టి మనం 5 టేబుల్ తీసుకోవచ్చు. 5 4 జార్ 20, 4 మిగులుతుంది. 40 అంటే 5 8 జార్ 40. ఇప్పుడు 2 టేబుల్ తీసుకోవచ్చు. 4 టేబుల్ కూడా తీసుకోవచ్చు. 2 టేబుల్ తీసుకుంటే 2 24 జారు, మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే 2 12 జార్ 24, మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే 2 6 జారు, మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే 2 3 జార్ 6. ఇప్పుడు 3 1 జార్ 3 వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు 240ని మనం ఏ విధంగా రాయొచ్చో చూద్దాం. 240 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 2 అనే నెంబరు 1 2 3 4 టైమ్స్ వచ్చిందనమాట. అంటే 2 పవర్ 4 ఇంటూ 3 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ 1 టైం వచ్చింది. 5 కూడా 1 టైం వచ్చింది. అంటే దీన్ని మనం 3 ఇంటూ 5 అంటే 3 పవర్ 1 5 పవర్ 1. ఇది 240 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ 2 కానీ 3 కానీ 5 కానీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 3 ఉన్నాయన్నమాట. 2 3 5 ఈ 3 కూడా ప్రైమ్ నంబర్స్ ఫ్యాక్టర్స్. అంటే 240కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే 3 అనమాట. అంటే సి ఈజ్ ద ఆన్సర్. 24 క్వశ్చన్ చూద్దాం. ఆఫ్టర్ హౌ మెనీ ప్లేసెస్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 23/125 టెర్మినేట్స్ అన్నాడు. 24th క్వశ్చన్. ట్వంటీ 125 ఇచ్చాడు మనకి. ఇక్కడ డినామినేటర్ ఎంత? 125. ఈ 125ని ఎలా రాయొచ్చు మనం? 5 క్యూబ్ కింద రాయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు డినామినేటర్లో మనకి 2 కానీ 5 కానీ ఉన్నప్పుడు అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఇప్పుడు 5కి ఎక్స్పోనెంట్ ఎంత ఉంది? 3 ఉంది. అంటే ఆఫ్టర్ 3 ప్లేసెస్ ఇట్ టెర్మినేట్స్ అనమాట. అంటే 2 కానీ 5 కానీ డినామినేటర్లో ఉన్నప్పుడు వాటి యొక్క హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఎంతైతే ఉంటుందో అన్ని డిజిట్స్ తర్వాత ఈ నెంబరు టెర్మినేట్స్ అవుతుంది. ఇక్కడ 5 క్యూబ్ ఉంది కాబట్టి ఆఫ్టర్ 3 ప్లేసెస్ ఇట్ టెర్మినేట్స్ అనమాట. అంటే డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 25 క్వశ్చన్ చూద్దాం. After how many digits will the decimal expansion of 11/32 terminates? సేమ్ ఇది కూడా థర్డ్ ప్రాబ్లం లాంటిదే. 11/32 అనేది ఎన్ని డెసిమల్ ప్లేసెస్ తర్వాత టెర్మినేట్స్ అవుతుంది అన్నాడు. ఇక్కడ మనకి 11/32కి 25 క్వశ్చన్ 11/32 డినామినేటర్ 32ని మనం 2 పవర్ 5 కింద రాయొచ్చు అనమాట. డినామినేటర్లో మనకి 2 పవర్ 5 ఉంది. ఇక్కడ డినామినేటర్లో మనకి 2 కానీ 5 కానీ ఉండి హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఎంతైతే ఉంటుందో అన్ని డిజిట్స్ తర్వాత అది టెర్మినేట్ అవుతుంది అనమాట. ఇక్కడ 5 ఉంది కాబట్టి ఎక్స్పోనెంట్ ఆఫ్టర్ 5 ప్లేసెస్ ఇటు టెర్మినేట్స్ అనమాట. అంటే ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 26th క్వశ్చన్ చూద్దాం. P, QR కోప్రైమ్స్ అన్నాడు. Q ఈజ్ ఈక్వల్ టు 2 పవర్
ఎన్ 5 పవర్ m ఇచ్చాడు, వేర్ m ఈజ్ గ్రేటర్ దెన్ n అంటే m ఈజ్ బిగ్గెస్ట్ నెంబర్ అనమాట. n కన్నా m అనేది బిగ్గెస్ట్ నెంబర్ ఇది. దెన్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ p బై q టెర్మినేట్స్ ఆఫ్టర్ అంటున్నాడు. ఇక్కడ q అనేది 2 పవర్ n 5 పవర్ n ఫార్మేట్లో ఉంది కాబట్టి టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఇక్కడ మనకి m ఈజ్ గ్రేటర్ దెన్ n అన్నాడు, అంటే m ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి ఆఫ్టర్ m ప్లేసెస్ ఇట్ టెర్మినేట్స్ అనమాట. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సపోజ్ ఇప్పుడు n ఈజ్ గ్రేటర్ దెన్ m కనుక ఇస్తే n అనేది బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి ఆఫ్టర్ n ప్లేసెస్ ఇట్ టెర్మినేట్స్ అని చెప్తాం. నెక్స్ట్ 27th క్వశ్చన్ చూద్దాం. ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 9/17 ఈజ్. ఇక్కడ డినామినేటర్లో మనకి 17 ఉంది, డినామినేటర్కి ఫ్యాక్టరు 17 అనమాట. మనకి డినామినేటర్లో 2 కానీ 5 కానీ మాత్రం ఫ్యాక్టర్స్ అయితే టెర్మినేటింగ్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది అనమాట. అంటే సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డినామినేటర్కి 2 కానీ 5 కానీ ఫ్యాక్టర్స్ కాకుండా వేరే అదర్ ఫ్యాక్టర్ కనుక ఉన్నట్లయితే అది నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ లేదంటే రికరింగ్ డెసిమల్ అని చెప్తాం. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూద్దాం. ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 27/14 ఈజ్. అంటే 27 14తో డివైడ్ చేస్తే వచ్చే డెసిమల్ ఎక్స్పాన్షన్ కనుక్కోండి అంటున్నాడు. దీనికి షార్ట్ కట్ ఏ ఉండదు, ఇక్కడ మనం ఏం చేస్తామంటే 27ని 14తో డివైడ్ చేయాలన్నమాట. 28th క్వశ్చన్. 27ని 14తో డివైడ్ చేయాలి. ఇక్కడ మనకి 14 1 జార్ 14 వస్తుంది. సబ్ట్రాక్షన్ చేసినట్లయితే మనకి 7 - 4 అంటే 3, 2 - 1 అంటే 1 అంటే 13 వస్తుంది. 14 13లో పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే మనకి 0 వస్తుంది, 130. ఇప్పుడు 14 10 టైమ్స్ తీసుకుంటే 140 వస్తుంది, ఎక్కువైపోతుంది. 14 9 టైమ్స్, 4 9 జార్ 36, 9 1 జార్ 9 ప్లస్ 3 అంటే 12, 126 అనమాట. మనకి 30 - 26 అంటే 4 వస్తుంది, పాయింట్ ఉంది కాబట్టి 40. ఇప్పుడు 14 3 టైమ్స్ తీసుకుంటే 42 వస్తుంది కాబట్టి 2 టైమ్సే తీసుకుంటాం. 14 2 జార్ 28. సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 2 1 10 12 వస్తుంది. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 120 అవుతుంది. ఇప్పుడు 14 9 టైమ్స్ తీసుకుంటే 126 వచ్చింది, ఎక్కువైపోతుంది కాబట్టి 8 టైమ్స్ తీసుకుందాం. 14 8 జార్ 8 4 జార్ 32, 8 1 జార్ 8, 8 + 3 అంటే 11. దట్ ఈజ్ ఈక్వల్ టు 20 - 12 అంటే 8 వస్తుంది, పాయింట్ ఉంది కాబట్టి 0 80. ఇప్పుడు 14 7 టైమ్స్ తీసుకుందాం. 14 5 టైమ్స్ అనమాట. 14 5 జార్ 70 వస్తుంది, అంటే 10 వస్తుంది, పాయింట్ ఉంది కాబట్టి 100. 14 7 టైమ్స్ తీసుకుందాం. 7 4 జార్ 28, 7 1 జార్ 7 అంటే 98. 100 - 98 అంటే 2 వస్తుంది, పాయింట్ ఉంది కాబట్టి 20. ఇప్పుడు 14 1 జార్ 14, 20 - 14 అంటే 6 వస్తుంది అనమాట, అంటే పాయింట్ ఉంది కాబట్టి 60. 60 అన్నప్పుడు మనకి 14
5 ఆర్ 70 వస్తుంది కాబట్టి 4 టైమ్స్ తీసుకుంటాం. 4 టైమ్స్ అంటే మనకి 56 వస్తుంది. అంటే 4 అనమాట. అంటే 40 వస్తుంది. 40 అన్నప్పుడు మనకి 14 3 టైమ్స్ తీసుకుంటే 42 వస్తుంది కాబట్టి 2 టైమ్స్ తీసుకుంటాం. అంటే 28. ఇక్కడ 12 వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి 2 ఈక్వల్గా ఉంది. అంటే ఇక్కడ నుంచి రిపీట్ అవుతుంది అనమాట. 2 నుంచి 4 దాకా రిపీట్ అయింది. కాబట్టి దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 1.928714 మళ్ళీ 2 వస్తుంది కాబట్టి ఇక్కడ 2 నుంచి 1 దాకా 4 దాకా బార్ రాస్తాం అనమాట. అంటే మనకి 1.9285714కి బారు. అంటే ఇక్కడ చూసినట్లయితే మనకి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ మనకి డివిజన్ చేసి కనుక్కోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 29th క్వశ్చన్ చూద్దాం. 5.6789 1 బార్ ఇచ్చాడు. 1కి బార్ ఇచ్చాడు. ఈజ్ ఏ డాష్ నంబర్ అంటున్నాడు. బార్ ఉన్నట్లయితే మనకి అదే రేషనల్ నెంబర్ అవుతుంది. అంటే రిపీటింగ్ డెసిమల్ అవుతుంది కాబట్టి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ కాబట్టి ఇది రేషనల్ నెంబర్ కింద చెప్తాం అన్నమాట. నెక్స్ట్ 30 క్వశ్చన్ చూద్దాం. 0.12 112 311 412 అండ్ సో అని ఇచ్చాడు. అంటే ఇక్కడ నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అనమాట. అండ్ సో అని ఇచ్చాడు కాబట్టి నాన్ టెర్మినేటింగ్. ఇక్కడ మనకి వచ్చిన నంబరే రావట్లేదు, డిఫరెంట్గా వస్తున్నాయి కాబట్టి నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ కాబట్టి దిస్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఏ ఈజ్ ద ఆన్సర్.